చెప్పావనుకో జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ న్యూస్ చెప్పనా? ఏంటది? జార్జి పూసి బిల్లాడని క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారంట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించే కదరా నీతో చెప్పేది. మీ బాసు మాధవ్ ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు. తెలుసా నీకు? పైనుంచి వస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబడుతున్నావు. ఏయ్! నువ్వు వెళ్ళి నాయుడు మాధవ్ కౌగిలించుకోవడం చూస్తే గుండు పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. ఒరే సేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ ఎద ఫీజులు పెట్టుకునేది. అమ్మో, నేను బతుకుండగా ఇంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇమ్మంటావా? రేయ్, నీ సంగతి తర్వాత చెప్తా. పేలిపోయింది. క్షమించు పాప, నేను కావాలని కుదరలేదు. పర్లేదులేండి, నీకు కావాలనే గుద్దాను. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాతినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్ ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? ఉల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. ఈడెవడా బాబు, నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావేంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు సర్దుకోపోతే ఎలాగా? మధ్యలో నీ సద్దురు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి జబ్బు ఉంది. అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట? కాదు కోపం. ఇదిగో మీరు ఆయన మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా, 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గోంగూర వేసుకునేది. ఏంటి, నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసి వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుత పుల్లు జడవు. గోంగూరకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఏంట్రా ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తామని భయపడినట్టు నటించా. పిలవరా, ఏ రాజయ్య, వీరయ్య, మౌలాలి, ఎవ్వరూ రారు. మహాపతివ్రతను పట్టుకుని షకీల అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిరివేస్తుంది. అంటే నా పొలం కవులుకి అనమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట, సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటో చేసుకో. సరే నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గోంగూర కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా? ఆయన 9,500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా కోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు నోటేంటండి. నాయుడు గారు మీకోసం ఇంటికి వెళ్ళారండి, తోటకెళ్ళాడని చెప్పారు. తోటకెళ్ళారండి, ఇప్పుడే మిల్లుకెళ్ళాడు అన్నారు. నేను విన్నది నిజమేనా? అవును, ఇంటి నుంచి తోటకెళ్ళాను, తోట నుంచి మిల్లుకి వచ్చాను, ఇప్పుడు టీ తాగుతున్నాను. ఏంటంట? మీకు ఈ మధ్య మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోయాయండి. మిడ్ నైట్ మసాలా లేకపోతే ఆ ముద్దులు, ఆ కౌగిలింతలు మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బాబు. నీకు మెడతో పాటు గొంతు కూడా పోయింటే బాగుండేది. ఇలాంటి విషయాలు మెల్లిగా చావాలి. సీక్రెట్ ఏముందండి? మీరు ఆ మాధవ్ కలిసిపోయారంట కదా, ఆడి పొలం ఆడికే కౌలుకి ఇచ్చారంట కదా. ఆ మాట నువ్వు నమ్మావా? పాసి పళ్ళు వేసుకుని ఎరగబడి నవ్వటం కాదు, మీరు చెప్పారని చెప్పాడు దగ్గరుండి మరి పొట్లకాయలు కోయించేస్తున్నాడు. అదిగో పొట్లకాయలు నరికేస్తాను. పొట్లకాయల్లా అండి? కాదు, పొట్లకాయల్లా వాణ్ణి కత్తి లేకుండా